నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్. ఇంటింటికి టీడీపీకి వస్తున్న స్పందన ప్రభుత్వంపై ప్రజల విశ్వాసానికి నిదర్శనమని టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ పేర్కొన్నారు. టెక్నాలజీని వినియోగిస్తూ మరింత సమర్థవంతంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని దిశానిర్దేశం చేశారు. రానున్న రోజుల్లో మరింత విస్తృతంగా ప్రతి ఇంటికి చేరుకోవాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటికి టీడీపీ 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా 7వ రోజు కూడా విజయవంతంగా ముగిసింది. ఆదివారం సెలవు దినం అయినప్పటికీ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ప్రజల ఇళ్లకు వెళ్లి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలోని అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించారు. ఈ ఒక్కరోజు రాష్ట్ర వ్యాప్తంగా 3,01,197 ఇళ్లను సందర్శించగా మొదటి 7 రోజుల్లో కలిపి మొత్తం 17,61,197 ఇళ్లకు కూటమి శ్రేణులు వెళ్లాయి. రైతు సంక్షేమం, మహిళా సాధికారత, యువతి ఉపాధి, మౌలిక వస్తువులు మరియు పారదర్శక పాలన వంటి అంశాలను ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమ పురోగతిపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. సెలవు రోజు కూడా ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నాయకులు, కార్యకర్తలను ఆయన అభినందించారు. అలాగే అన్ని జిల్లాల్లో ప్రజల నుంచి వస్తున్న సానుకూల స్పందన ప్రభుత్వంపై వారి విశ్వాసానికి నిదర్శనమని టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ పేర్కొన్నారు. టెక్నాలజీని వినియోగిస్తూ మరింత సమర్థవంతంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని, రానున్న రోజుల్లో మరింత విస్తృతంగా ప్రతి ఇంటికి చేరుకోవాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ పరిధిలో 2 రోజుల క్రితం ఆడపులి అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటనపై ఉప ముఖ్యమంత్రి, అటవీశాఖ మంత్రి పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. పులులు, వన్యప్రాణుల సంరక్షణలో ఎలాంటి రాజీ ఉండకూడదన్న ఉద్దేశంతో అటవీశాఖ ఆధ్వర్యంలో ఒక హై పవర్డ్ కమిటీని ఏర్పాటు చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలు, సంస్థాగత సంస్కరణలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగంపై సమగ్ర అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని కమిటీని ఆదేశించారు. నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ పరిధిలో ఆడపులి అనుమానాస్పద మృతి ఘటనపై ఉప ముఖ్యమంత్రి, అటవీశాఖ మంత్రి పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. పులులు, వన్యప్రాణుల సంరక్షణలో ఎటువంటి రాజీ ఉండకూడదన్న ఉద్దేశంతో హై పవర్డ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో రాష్ట్ర అటవీశాఖ సలహాదారు పి మల్లికార్జునరావు, అడిషనల్ పీసీసీఎఫ్ రాహుల్ పాండే, డబ్ల్యూడబ్ల్యూఎఫ్ సభ్యుడు బి రాజశేఖర్, హైదరాబాద్ కన్జర్వేషన్ ఫర్ టైగర్ సొసైటీ ప్రతినిధి ఇమ్రాన్ సిద్దికి, వన్యప్రాణి శాస్త్రవేత్త డాక్టర్ ఎం నవీన్ కుమార్ సభ్యులుగా ఉన్నారు. పులులు ఆవాసాలకు ముప్పు, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలు, సిబ్బంది సామర్థ్యాల పెంపు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగంపై సమగ్ర అధ్యయనం చేసి త్వరగా నివేదిక సమర్పించాలని ఈ కమిటీని ఆయన ఆదేశించారు. విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని శివనాథ్ జన్మదినం సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా పంపిన లేఖలో ఎంపీ చిన్ని సంపూర్ణ ఆయురారోగ్యాలతో సుదీర్ఘ ప్రజా జీవితాన్ని కొనసాగించాలని ఆకాంక్షించారు. ప్రజాసేవ పట్ల ఆయన చూపుతున్న అంకిత భావం మరింత విస్తరించి దేశాభివృద్ధి లక్ష్యాలకు తోడ్పడాలని ప్రధాని పేర్కొన్నారు. అమృత కాలంలో అభివృద్ధి చెందిన భారత నిర్మాణమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతున్న నేపథ్యంలో ప్రజల సంక్షేమం, సామాజిక అభ్యున్నతి, జాతీయ పురోగతిలో ఎంపీ కేశినేని చిన్ని మరింత చురుకైన పాత్ర పోషించాలని ప్రధాని మోదీ తన లేఖలో ఆకాంక్షించారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ సేవా కార్యక్రమాలు మరింత విస్తరించాలని సూచించారు. నీట్ లీక్ల ఉద్యమంతో విద్యార్థి యువత దేశవ్యాప్తంగా ఉద్యమించడంతో ప్రధాని నరేంద్ర మోదీ గ్రాఫ్ పూర్తిగా పడిపోయిందని సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ విమర్శించారు. ఈ తరుణంలో రాష్ట్రానికి వచ్చిన మోదీని సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పోటీ పడి పొగడటం సిగ్గుచేటని, ఇంతకంటే రాజకీయాల్లో దిగజారటం మరొకటి ఉండదని తప్పుబట్టారు. ఇది తెలుగు జాతి సిగ్గుతో తలదించుకునే పనేనని, తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని చంద్రబాబు మోదీకి తాకట్టు పెట్టారని దుయ్యబట్టారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా రామకృష్ణ మాట్లాడారు. ఈ నెల 1వ తేదీన భోగాపురం అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం ప్రారంభోత్సవానికి వచ్చిన ప్రధాని మోదీని అందరూ స్వాగతించాల్సిందేనని తెలిపారు. కానీ అందుకు గాను ఎక్కడా లేనట్లుగా 30 నుంచి 40 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి 2 లక్షల మంది వరకు జన సమీకరణ చేసి రాష్ట్ర ప్రభుత్వం హంగామా చేసిందంటే ఇది పక్కాగా పొలిటికల్ డ్రామా అని విమర్శించారు. అది రాజకీయంగా ప్రధానిని ప్రసన్నం చేసుకోవడానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేయించుకున్న ఈవెంట్ అని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్లో భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవంలో మరి నిజంగా ప్రధానమంత్రి గారిని ఆహ్వానించడము, ఆయన చేత ప్రారంభించడాన్ని అందరం కూడా స్వాగతించాల్సిందే. కానీ అందుకు గాను ఎక్కడా లేనట్లుగా 30-40 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 2-3 లక్షల మంది జనాభాను సమీకరించి అంత పెద్ద ఎత్తున హంగామా చేశారంటేనే దీన్ని బట్టి అర్థమవుతుంది ఇదంతా పక్కా పొలిటికల్ డ్రామా ఇది.
రాజకీయంగా ప్రధానమంత్రిని ప్రసన్నం చేసుకోవడానికి మన ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇద్దరు కూడా వారు చేయించిన ఈవెంటే ఇది తప్ప మరొకటి కానే కాదు. పైగా అక్కడ వీళ్ళ ఉపన్యాసాలు చూస్తూ ఉంటే నిజంగా సిగ్గుపడాల్సి వస్తుంది. ఇవాళ దేశమంతా కోడై కూస్తూ ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి సాక్షాత్తు ఆయన నివాసం దగ్గర నిరసనలు తెలియజేస్తూ ఉన్నారు, పార్లమెంట్ దగ్గర నిరసన చేస్తూ ఉన్నారు. విద్యార్థులు, యువకులు, పేరెంట్స్, ఫార్మర్సు అందరూ కూడా పెద్ద సంఖ్యలో అక్కడ పాల్గొని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ డౌన్ అంటూ ఉంటే కనీసం ఆయన పార్లమెంట్లో పోయి జవాబు చెప్పుకోలేని పరిస్థితులు ఆయన ఉంటే ఆయన్ని ఇక్కడ వచ్చి మీరు అంతా కూడా పొగుడుతూ ఉన్నారు. ఆయన జవాబు చెప్పలేని పరిస్థితుల్లో ప్రధానమంత్రి గారు ఉన్నారు. హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు అయితే అసలు పార్లమెంట్కి ముఖం చాటేశారు. ఆయన పార్లమెంట్కి అటెండ్ కాలేని పరిస్థితుల్లో ఆయన ఉన్నాడు. ప్రతిపక్షాలు అడిగే ప్రశ్నలకు వారికి సమాధానం లేదు. అదేవిధంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున యువకులు, విద్యార్థులు అందరూ కూడా క్వశ్చన్ చేస్తూ ఉంటే దానికి జవాబు లేదు. దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష రాసిన వాళ్ళు 22 మంది ఆత్మహత్యలు చేసుకుంటే దాని గురించి పరామర్శించిన పాపానకు లేదు. అలాంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఆ బీజేపీ అధికారులు ఉన్న రాష్ట్రాల్లో కూడా వారింత పెద్దగా హంగామా చేయడంలే. ఆ ముఖ్యమంత్రి వాళ్ళకి తెలిసిపోయింది. కానీ మన ముఖ్యమంత్రికి ఏమొచ్చిందో జబ్బు నాకు అర్థం కావడంలే. 30 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అంత పెద్ద ఎత్తున జన సమీకరణ చేసి అక్కడ వారి ఉపన్యాసాలు వింటూ ఉంటే 144 కోట్ల మంది జనాభాకి ఇలాంటి లీడర్ ఎప్పుడు లేడు, ఇలాంటి లీడర్ ఉండాలి, ప్రపంచంలోనే ప్రజాస్వామిక దేశాల్లో ఇంత గొప్ప మంది నాయకులు లేరని చెప్తా ఉన్నారు. తర్వాత బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతూ ఉంది దేశంలో అంటూ ఉన్నారు. కొద్దిగానే సిగ్గు ఉండాలి. దేశంలో ఏం అభివృద్ధి జరిగిందో నువ్వు చెప్పలేకపోతా ఉన్నావు. మీరు కనీసం ఉద్యోగాలు ఇవ్వలేకపోయారు, పరీక్షలు సరిగా నిర్వహించలేకపోయారు. తర్వాత పెద్ద ఎత్తున అవినీతి జరుగుతూ ఉంది, బ్లాక్ మనీ పెరిగిపోతూ ఉంది. తర్వాత ధరలు తగ్గించలేకపోయారు, రైతు సమస్యలు పరిష్కారం చేయలేకపోయారు. ఏది చేయలేని ఒక అసమర్థుడైన ప్రధానమంత్రి ఆయన గ్రాఫే పడిపోయి, ఆయన ఒకవైపేమో గ్రాఫ్ పడిపోయింది. మొన్నటి వరకు అందరినీ బ్లాక్మెయిల్ చేసి బెదిరించి అదిరించి వచ్చాయి. ఇప్పుడు ఆ భయం కూడా పోయింది. అటు ఆయనంటే భయము పోయింది, గ్రిప్పు పోయింది. మరోవైపు ఆయన గ్రాఫ్ పడిపోయింది. ఆయన్ని పట్టుకొని ఈయన పాపం పొగుడుతూ ఉంటే చంద్రబాబు ఏమో పొగుడుతాడు, ఇంకా పవన్ కళ్యాణ్ గారేమో అసలు ఆయన ఒకేసారి పాదాలకు నమస్కారం చేస్తానని చంద్రబాబు గారు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి వీళ్ళిద్దరిని చూస్తూ ఉంటే నిజంగా రాజకీయాల్లో దిగజారి పొగిడే వాళ్ళని చాలామందిని చూశాము. కానీ ఇంత అధ్వానంగా దిగజారి పొగిడే వాళ్ళని ఇంతవరకు నేను ఎక్కడా చూడను. విశాఖపట్నానికి చెందిన వైసీపీ మహిళా నేత వ్యాపార నిమిత్తం తాడేపల్లికి వచ్చి హోటల్లో ఉండగా అరుణ్ కుమార్ అనే వ్యక్తి మావిగన్ ఛానల్ పేరుతో ఆమె వద్ద 8 లక్షలు తీసుకుని మాయమాటలతో అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు తాడేపల్లి పోలీస్ స్టేషన్లో నిందితుడిపై అత్యాచారం మరియు SC/ST అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి. పోలీసులు బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించి ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టారు. తాడేపల్లి పోలీస్ స్టేషన్లో విశాఖపట్నానికి చెందిన ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అత్యాచారం, SC/ST అట్రాసిటీ కేసు నమోదైంది. తాడేపల్లి సిఐ వీరేంద్రబాబు తెలిపిన వివరాల ప్రకారం విశాఖపట్నంలో వైకాపా మహిళా విభాగ నాయకురాలుగా ఉన్న బాధితురాలు వ్యాపార లావాదేవీల నిమిత్తం తాడేపల్లికి వచ్చే ఓ హోటల్ గది అద్దెకు తీసుకుని నివాసం ఉంటుంది. ఈ క్రమంలో ఆమెకు అరుణ్ కుమార్తో 6 నెలల క్రితం పరిచయం ఏర్పడింది. మావిగన్ అనే ఛానల్ పెడదామంటూ ఆమెతో మాటలు కలిపిన అరుణ్ కుమార్ ఆమె వద్ద నుంచి 8 లక్షల రూపాయలు తీసుకున్నాడు. అయితే తాడేపల్లిలోని హోటల్కు వచ్చిన తర్వాత తనను కొట్టి మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడ్డాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి వైద్య పరీక్షల నిమిత్తం ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు దర్యాప్తులో తెలియాల్సి ఉంది. ఆమె వైజాగ్లో ఉంటున్నట్టు, ఆమెకు మ్యారేజ్ అయినట్లు, తర్వాత ఆమెకి ఒక న్యూస్ ఛానల్ పెట్టాలని ఉద్దేశంతో గుంటూరు చెందినటువంటి కన్నిగంటి అరుణ్ కుమార్తో వ్యాపార లావాదేవీలు పెట్టుకున్నట్టు, దానికి గాను 8,50,000 రూపాయలు డబ్బులు ఇచ్చినట్లు, ఆ 8,50,000 మళ్ళీ అతను తిరిగి ఇచ్చినట్లు, తర్వాత ఆమె ఫోన్ సంభాషణ ఆయన కట్ చేస్తే దాన్ని దృష్టిలో పెట్టుకొని అతను ఆవిడ తాడేపల్లికి 29వ తేదీ ఇక్కడ రావడం జరిగింది. దాని మీద ఫార్చ్యూన్ గ్రాండ్ అనే హోటల్లో రూమ్ తీసుకొని ఉంది. ఆ రూమ్ దగ్గరికి అరుణ్ కుమార్ గారు వెళ్ళి
ఆమెతో సెక్సువల్ అబ్యూస్ చేసి ఆమెని శారీరకంగా వేధించి ఆమెని రేప్ చేసేయడని చెప్పేసి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అందులో ఆమె యొక్క ఫోన్ కూడా తీసుకొని వెళ్ళడం జరిగింది. తర్వాత దాని గురించి ఫోన్ ఇస్తానని చెప్పేసి గుంటూరులో ఒక లొకేషన్ చెప్తే ఆ లొకేషన్కి వెళ్తే అక్కడ కూడా ఆమె కారుని డ్యామేజ్ చేయడం జరిగిందని చెప్పడం జరిగింది. ఆ కారు డ్యామేజ్ చేసింది, తర్వాత అలాగే అక్కడ అబ్యూజ్ చేసింది, ఆమె కొట్టింది, అవన్నీ కూడా వీడియో రికార్డ్ చేసుకోవడం జరిగింది ఆవిడ. దాంట్లో ఆమెను గత కొంతకాలం నుంచి సుమారు ఇట్లా వేధిస్తున్నట్టు, ఆమెను శారీరకంగా ఆమెని ఇబ్బంది పెడుతున్నట్లు, తర్వాత ఆమెని వేధించినట్లు, అలాగే ఆ సమయంలో కన్నికంటి అరుణ్ కుమార్కి అతి సన్నిహితులైనటువంటి త్రివేణి మరియు మణికంఠ వాళ్ళిద్దరు కూడా అక్కడ ఉండి వాళ్ళని బెట్మెంట్ చేశారని చెప్పేసి వాళ్ళ మీద కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని మీద ఎస్పెషల్లీ ఆవిడ ఎస్సీ మాదిగ కమ్యూనిటీకి సంబంధించినటువంటి లేడీ, ఆమె వైఎస్ఆర్సీపీ దాంట్లో ఉమెన్ వింగ్లో ఆమె లీడర్గా కొనసాగుతున్నారని చెప్పి చెప్తున్నారు. అదే సమయంలో ఈ అరుణ్ కుమార్ ఆమెతో సన్నిహితంగా ఉండటం, అలాగే కొంతమంది వ్యక్తులతో ఈ వ్యాపార లావాదేవీలు చేయాలని ఉద్దేశంతో ఈ విధంగా చేశారని చెప్పి చెప్తా ఉంది. దాని మీద రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. రిపోర్ట్ ఇస్తే దాని మీద మేము రేప్ కింద మరియు ఎస్సీ ఎస్టీ కింద, అలాగే ఆమెని మోడెస్టీ కింద, అలాగే ఆమెని ప్రాపర్టీ డ్యామేజ్ చేసినందుకు, ఆమె ఫోన్ ఎక్స్టార్షన్ చేసినందుకు వాటి మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసుని ఎస్సీ ఎస్టీ కేసు కాబట్టి అది ఇన్వెస్టిగేషను మా గౌరవ డిఎస్పీ గారికి ఇన్వెస్టిగేషన్ పర్పస్ తెలియజేయడం జరిగింది. ఎన్టీఆర్ జిల్లా అభివృద్ధికి సంక్షేమానికి ఎంపీ కేశినేని చిన్ని ప్రత్యేక చొరవ చూపుతున్నారని పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుద్దా వెంకన్న కొనియాడారు. ఎలాంటి భేషజాలు, గర్వం లేకుండా అందరినీ కలుపుకెడుతూ కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉండే నిగర్వే కేశినేని చిన్ని అని ప్రశంసించారు. రాబోయే రోజుల్లో విజయవాడ పార్లమెంటు పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ మరోసారి విజయకేతనం ఎగురవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. విజయవాడలోని టీడీపీ నేత బుద్దా వెంకన్న కార్యాలయంలో పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో బుద్దా వెంకన్నతో కలిసి కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు కేక్ కట్ చేసి అక్కడున్న టీడీపీ కార్యకర్తలకు తినిపించారు. ఈ సందర్భంగా బుద్దా వెంకన్న మాట్లాడుతూ ఎంపీ కేశినేని చిన్ని ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా ఎంతో అభివృద్ధి చెందుతుందని, చంద్రబాబు బాటలో నడుస్తూ అభివృద్ధి సంక్షేమానికి ఆయన పెద్దపీట వేస్తున్నారని కొనియాడారు. గతంలో ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న అనేక ప్రాజెక్టులను ఆయన పూర్తి చేశారని, ప్రజానేత అయిన కేశినేని చిన్ని మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు మాట్లాడుతూ ఎలాంటి భేషజాలు లేకుండా అందరినీ కలుపుకుపోయే వ్యక్తి బుద్దా వెంకన్న అని, పదవులతో సంబంధం లేకుండా ఆయన పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తారని తెలియజేశారు. అలాంటి వ్యక్తి కార్యాలయంలో ఎంపీ కేశినేని చిన్ని పుట్టినరోజు వేడుకలు జరగడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఎక్కడ ఎంపీ అనే గర్వం ప్రదర్శించకుండా కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉండే నిగర్వి కేశినేని చిన్ని అని ప్రశంసించారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల అభివృద్ధి కోసం స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి ఆయన ముందుకు వెళ్తున్నారని చెప్పారు. దివంగత నేత కాకాని వెంకటరత్నం పుట్టినరోజు నాడే కేశినేని శివనాథ్ కూడా జన్మించడం గొప్ప యాదృచ్ఛికమని, నాయకులకు ఉండాల్సిన లక్షణాలు ఆయనలో ఉన్నాయని కొనియాడారు. గత 2 ఏళ్లలో విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి చేసి చూపించారని, రాబోయే రోజుల్లో బుద్దా వెంకన్న, ఎంపీ కేశినేని శివనాథుల కలయికతో విజయవాడ పార్లమెంట్తో పాటు పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ మరోసారి ఘన విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. చిన్ని గారి జన్మదిన వేడుకలు, ఒక మంచి వాతావరణం, గ్రూపులకి లేకుండా ఒక మంచి హృదయంతో పార్లమెంట్ సభ్యులంటే ఆయన 7 నియోజకవర్గాలకే పార్లమెంట్ మెంబర్. ఇక్కడ గ్రూపులు లేవు, అంతా ఒకటే. ఎంపీ గారు అవనండి, ఎమ్మెల్యే గారు అవనండి, ఇన్ఛార్జి గారు అందరూ ఒకటే అనే ఒక మంచి హృదయంతో ఇవాళ పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన జన్మదిన వేడుకలు జరపడం జరుగుతుంది. మరి ఆయన్ని ఇప్పుడే నేను ఒక టీవీలో బ్రేకింగ్ చూశాను. ప్రధానమంత్రి మోదీ గారు కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలిపి నిన్ను వేరేళ్ళు జీవించడమే కాక రాజకీయాల్లో ఇంకా ముందుండాలి అని ఆయన ఆశీర్వదించడం జరిగింది.
ఇంద్రకీలాద్రిపై ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసిన యువతిపై ఆలయ అధికారులు సీరియస్ అయ్యారు. దేవస్థానం ఆచారాలు సంప్రదాయాలకు విరుద్ధంగా వ్యవహరించిందని ఆరోపిస్తూ యువతిపై విజయవాడ 1 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల దుర్గామాత ఆలయంలోని మహామండపం 7వ అంతస్తు రాజగోపురం వద్ద ఓ అపరిచిత యువతి డాన్స్ చేస్తూ ఇన్స్టాగ్రామ్ రీల్ చిత్రీకరించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో భక్తులు, ప్రజల నుంచి పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఇంద్రకీలాద్రిపై ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసిన యువతిపై ఆలయ అధికారులు సీరియస్ అయ్యారు. ఇటీవల అమ్మవారి ఆలయంలోని మహామండపం 7వ అంతస్తు రాజగోపురం వద్ద ఓ అపరిచిత యువతి డాన్స్ చేస్తూ ఇన్స్టాగ్రామ్ రీల్ చిత్రీకరించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో భక్తులు, ప్రజల నుంచి పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. మరోవైపు ఈ విషయం ఆలయ అధికారుల దృష్టికి వెళ్లింది. దేవస్థానం ఈవో వి.కె. సేనానాయక్ ఆదేశాల మేరకు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ 1 టౌన్ పోలీస్ స్టేషన్ SHOకు అధికారికంగా ఫిర్యాదు చేశారు. సదరు యువతి జూలై 30న మధ్యాహ్నం 1:45 నుంచి 1:47 మధ్య వీడియో చిత్రీకరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. సుమారు 2 నిమిషాల పాటు ఆమె వీడియో చిత్రీకరించి తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసినట్లు తెలిపారు. దేవాదాయ శాఖ నిబంధనలు, ఆలయ పవిత్రతకు ఇది పూర్తిగా విరుద్ధమని దేవస్థానం అధికారులు స్పష్టం చేశారు. న్యూ జనరేషన్ యూనిటీ ఆర్గనైజేషన్ సంస్థ కార్యాలయంలో వ్యవస్థాపక కార్యదర్శి గొడ్డంటి సాయి వినయ్ కుమార్ ఆధ్వర్యంలో అమ్మతో స్నేహితుల దినోత్సవం నిర్వహించారు. తల్లిదండ్రులే నిజమైన స్నేహితులని పేర్కొంటూ వారికి ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ కట్టించి విద్యార్థుల ప్రవర్తన, దుర్వ్యసనాల దుష్పరిణామాలు, మన సంస్కృతిపై ఆయన అవగాహన కల్పించారు. తల్లిదండ్రులు పిల్లలతో సమయం గడుపుతూ మంచి చెడులు నేర్పితే మంచి సమాజాన్ని నిర్మించవచ్చని ఈ కార్యక్రమంలో ఆశాభావం వ్యక్తం చేశారు. స్నేహితుల దినోత్సవం సందర్భంగా న్యూ జనరేషన్ యూనిటీ ఆర్గనైజేషన్ సంస్థ కార్యాలయంలో అమ్మతో స్నేహితుల దినోత్సవం కార్యక్రమాన్ని సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి గొడ్డంటి సాయి వినయ్ కుమార్ నిర్వహించారు. గత 7 సంవత్సరాలుగా తమ సంస్థ ద్వారా విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులను ఆహ్వానించి వారికి ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ కట్టించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సాయి వినయ్ కుమార్ మాట్లాడుతూ, సృష్టిలో మనకు నిజమైన స్నేహితులు తల్లిదండ్రులే అని పేర్కొంటూ పిల్లలను ఆశీర్వదించాల్సిందిగా కోరారు. నేటి సమాజంలో ఆడపిల్లలు ఎలా ఉండాలి, తల్లిదండ్రులు పిల్లలతో ఎలా మెలిగి ఉండాలనే అంశాలపై ఆయన దిశానిర్దేశం చేశారు. పిల్లలు అపరిచితులను స్నేహితులుగా భావించి దుర్వ్యసనాలకు ఎలా అలవాటు పడుతున్నారు, వారిని సరైన మార్గంలో ఎలా తీసుకురావాలి, పెద్దల పట్ల ఎలా ప్రవర్తించాలి అనే విషయాలను వివరించారు. మన సంస్కృతి, సాంప్రదాయాలు ప్రపంచ దేశాల్లో మన దేశ ప్రతిష్టతను విద్యార్థులకు తెలియజేస్తూ ఆడపిల్లలు సమాజంలో మెలగాల్సిన తీరును, మగపిల్లలు ధూమపానం, మద్యపానం, మాదక ద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాలను సవివరంగా తెలియజేశారు. ఇలాంటి అవగాహన కార్యక్రమాల ద్వారా తల్లిదండ్రులు తమ పిల్లలపై మరింత శ్రద్ధ పెట్టి సమయం కేటాయించి మంచి చెడులను చెబుతారని, తద్వారా మంచి కుటుంబాలను, సమాజాన్ని నిర్మించవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కొందరు తల్లులు ఉద్వేగానికి గురై తమ అనుభవాలను పంచుకుంటూ పిల్లలతో కలిసి ఎలా మెలగాలో తమ ఆలోచనలను వ్యక్తపరిచారు. ఎక్కడ కూడా కొద్దిగా అందుబాటులో పోయేసరికి సరే ఇంకా మన పేరెంట్స్ మనతో పాటు ఈ రోజు ఉంటారు అన్న ఉద్దేశంతోనే కొద్దిగా అందరూ కూడా పిల్లలతో పాటు సమానంగా కూర్చుంటే పట్టుకోవద్దు, వదిలేయద్దు. మన ఈ జనరేషన్ బట్టి చాలా ఆలోచించి స్టెప్ అయ్యారు పేరెంట్స్ కూడా. ఇచ్చిన ఫ్రీడమ్. భీమవరానికి చెందిన ఎక్సైజ్ కానిస్టేబుల్ వాణి మరియు ఆమె భర్త లారీ క్రయ విక్రయ వివాదంలో ఉయ్యూరుకు చెందిన వినాయక్ బాబు దంపతులను తీవ్రంగా వేధించారు. వారి తీరుతో మనస్తాపానికి గురైన వినాయక్ బాబు పుల్లేరు కాలువలో దూకగా స్థానికులు కాపాడగా ఆయన భార్య ఎలకల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. బాధిత మహిళను హుటాహుటిన ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఉయ్యూరులో మహిళా ఎక్సైజ్ కానిస్టేబుల్ వేధింపులతో దంపతులు ఆత్మహత్య యత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. భీమవరంలో ఎక్సైజ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న వాణి భర్త కుమార్ వద్ద వినాయక్ బాబు ఫైనాన్స్ పద్ధతిలో లారీ కొనుగోలు చేశారు. అగ్రిమెంట్ ప్రకారం 40 రోజుల్లో లారీని వినాయక్ బాబు పేరుపై మార్చాల్సి ఉండగా కుమార్ ఆ విధంగా చేయలేదు. ఆ నమ్మకంతో వినాయక్ బాబు సుమారు 3 లక్షలకు పైగా ఖర్చు చేసి లారీకి మరమ్మతులు చేయించారు. అయితే లారీ బదిలీ విషయంలో వివాదం తలెత్తడంతో తొలుత భీమవరం పోలీస్ స్టేషన్లో పంచాయతీ జరిగింది. ఆ తర్వాత కుమార్ భార్య ఎక్సైజ్ కానిస్టేబుల్ కావడంతో పటమట పెనమలూరు పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టించారు. పెనమలూరు పోలీస్ స్టేషన్లో 2 రోజుల పాటు విచారణ జరగగా కానిస్టేబుల్ వాణి తన ఉన్నతాధికారుల అండతో బాధితులపై మాటల దాడికి దిగుతూ చంపిస్తామని బెదిరించారు.
పోలీసుల నుండి ఎలాంటి న్యాయం జరగకపోవడంతో మనస్తాపం చెందిన వినాయక్ బాబు ఉయ్యూరులోని పుల్లేరు కాలువలో దూకగా స్థానికులు ఆయన్ను కాపాడారు. మరోవైపు కానిస్టేబుల్ వాణి వేధింపులతో విసిగిపోయిన వినాయక్ బాబు భార్య ఎలకల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు ఆమెను వెంటనే ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం వైద్యులు చికిత్సను అందిస్తున్నారు. చెప్పుకుంటామని చెప్పి ఎలిగేషన్స్ ఆ రోజుకి వచ్చిన ఎలిగేషన్స్ ఇస్తారు. బండి అయితే తెలియదు. ఇలా బయట దిగిన తర్వాత వెళ్ళి మాట్లాడితే సీఏ గారు చెప్పిందంట, ఇంత తప్పు నిర్వేదన పెట్టుకొని అతను అంటావు ఏంటని చెప్పి అతనికే అలా ఆవిడకి ఇద్దరిని తిట్టారు. శ్రీవాణి గారి కుమార్తె తిట్టి అతను ఏదైతే ఇస్తాను ఈయన చెప్పారు ఉన్నదే ఇస్తాను, అన్నీ లేదు, ఏమి బాడీ లేదు, ఫ్యామిలీ లేదు, ఉన్నదే ఇస్తానంటే మరి నువ్వు తప్పు చేసిన దానికి నువ్వేం చేస్తాను, ఉన్నదే తెచ్చుకెళ్ళి అతను ఇబ్బంది పెట్టాలని సీఏ గారు చెప్పారు. ఆ ఒక్క వారం నేను మనశ్శాంతిగా ఉంది. ఆ నెక్స్ట్ వారం సుకుమార్ వాళ్ళు వచ్చి బండి తీసుకోవడానికి వచ్చి ఆవిడ కానిస్టేబుల్ శ్రీవాణి గారు కానిస్టేబుల్ కావటం వల్ల మళ్ళీ పెనమలూరు వచ్చి తొడమట నుంచి మళ్ళీ పెనమలూరు వచ్చాయి. పెనమలూరు వచ్చి ఈయన డ్యూటీలో ఉన్నారు. మా వాడిని అయితే డ్యూటీ చేసుకోవట్లేదు. ఎంతసేపు హెరాస్మెంట్ శ్రీవాణి గారు, ఎంత చూస్తాను, నీ అబ్బాయిని చూస్తాను, నువ్వు ఎలా ఉంటావు నేను చూస్తాను అని చెప్పి హెరాస్మెంట్ బాగా చేసింది. ఆయనకి డ్యూటీ చేసుకొని ఉంటుంది. నేను కూడా డ్యూటీలో మంచిని మళ్ళీ ఇక్కడ పెనమలూరు పెట్టాను. సార్ దగ్గరికి మాట్లాడితే నేను రావడమా అంటే నేను డ్యూటీ పిలిపించాక రాత్రి వచ్చారు 3 గంటలకి. అటు నుంచి ఎక్కడ వచ్చారండి సార్ మాట్లాడారు. మాట్లాడిన తర్వాత బండి పైన ఎక్కడ చూపించామో అక్కడ చూపించడం కనెక్షన్ వచ్చి వాళ్ళు పంపించారు. పంపించిన కారణంలో నేను బయట నుంచి వెళ్ళిపోయాను. వాళ్ళ ఎప్పుడు నేను బయటికి వెళ్ళిపోయాను. బయటకు వెళ్ళిపోతే కుమార్ గారు శ్రీవాణి గారు వచ్చి నేను 30 నిమిషాలు ఉన్నాము. వాళ్ళు మా వెనకాల వచ్చి మీ అంత చూస్తాను, మీరు ఎలా బతుకుతారో, మీ భర్త ఆత్మహత్య చేసుకుని నేను చెప్తాను, అదే యాక్సిడెంట్ అవ్వాలి, మీరు రోడ్డు మీద బతకాలి, అయితే నువ్వు నిద్ర సావాలి అని చెప్పి చేపట్టుకోవడానికి ఇచ్చానండి. తర్వాత నేను ఎందుకు గొడవలని చెప్పి ఇప్పటికే నేను ఈ ప్రాబ్లం ఉన్న బయటపడాలని నేను సైలెంట్గా వచ్చేసి మళ్ళీ క్యాబిన్లోకి వచ్చాను. వెనకాల మంది వచ్చానండి. వచ్చి మా అబ్బాయి అక్కడే ఉన్నాడు, కెమెరా కూడా అక్కడే ఉంది, అది మాత్రం వీళ్ళు ఏదో అంటారు మళ్ళీ అంటారు అని చెప్పి రికార్డ్ స్టార్ట్ చేశాను. తెలుగుదేశం పార్టీ నాయకుడు వడ్డాది రమణ పుట్టినరోజును పురస్కరించుకుని సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పలువురు టీడీపీ నాయకులు కొనియాడారు. రమణ భవిష్యత్తులో రాజకీయంగా మరింత ఎత్తు ఎదగాలని వారు ఆకాంక్షించారు. తెలుగుదేశం పార్టీ నాయకుడు వడ్డాది రమణ జన్మదిన వేడుకలు వించిపేట వినాయకుడి గుడి వద్ద ఘనంగా జరిగాయి. ఈ వేడుకలలో భాగంగా కేక్ కట్ చేసి పేద మహిళలకు చీరలను పంపిణీ చేస్తారు. ఈ సందర్భంగా పశ్చిమ నియోజకవర్గం తెలుగు యువత అధ్యక్షుడు మాధవ, 55వ డివిజన్ తెలుగుదేశం పార్టీ కార్యదర్శి వడ్డాది హరీష్ తదితరులు మాట్లాడుతూ వడ్డాది రమణకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. జన్మదినం సందర్భంగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించిన రమణను అభినందించారు. రాబోయే రోజుల్లో రమణ రాజకీయంగా మరో మెట్టు ఎక్కాలని వారు ఆకాంక్షించారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, స్థానికులు పాల్గొని వడ్డాది రమణకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ అధ్యక్షులు అయినటువంటి వడ్డాది రమణ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు వడ్డాది రమణ యూత్చే పుట్టినరోజు కార్యక్రమం జరపబడింది. ఈ యొక్క కార్యక్రమానికి 50 డివిజన్ పేద ప్రజలకి చీరల పంపిణీ కార్యక్రమం చేయడం చాలా సంతోషకరంగా ఉంది. మా అన్నయ్య గారు ఇలాంటి పుట్టినరోజులు మరి ఎన్నో జరుపుకోవాలని, నిండు నూరేలా భగవంతుడి ఆశీర్వాదం, ఆయుష్, అనుగ్రహం ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. మన స్థానిక 55 డివిజన్ ఇంచిపేటలో మా సోదరుడు అయినటువంటి వడ్డాది రమణ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు, ఎస్సీసీఎల్ నాయకుడు అయినటువంటి ఈరోజు ఘనంగా ఇక్కడ స్థానికులతో కలిసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించాడు. యువతంతా మొత్తం కూడా రానున్న రోజుల్లో రమణ రాజకీయంగా ఇంకా ఎదగాలని, మంచి స్థానంలో ఉండాలని కోరుకుంటూ ఆ యొక్క దేవుణ్ణి కూడా ప్రార్థిస్తున్నాను. ఇంకా ఇలాంటి జన్మదినాలు చేసుకుంటూ ఆయన ప్రజాక్షేత్రంలో తిరుగుతూ ఇంకో ఎంతోమందికి సేవ చేస్తూ ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా కొంతమందికి పేద మహిళలకు చీరలు కూడా, అదేవిధంగా పిల్లలకు పుస్తకాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మన 55వ డివిజన్ మాజీ అధ్యక్షులు వడ్డాది రమణ గారి పుట్టినరోజు చాలా ఘనంగా జరిపించారు. ఈరోజు వారి ఆధ్వర్యంలో అందరికి కూడా మహిళలు, పేద మహిళలు అందరికి కూడా చీరలు ఇచ్చి చాలా ఘనంగా వాళ్ళందరినీ సత్కరించారు. ఈ సందర్భంగా వడ్డాది రమణ గారికి మరోసారి
జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కంచకచెర్ల చెరువు కట్ట బజారుకు చెందిన వేముల లక్ష్మయ్య పుల్లమ్మల కుమారుడైన 8 ఏళ్ల బాలుడు వేముల నరసింహ శనివారం సాయంత్రం 5 గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. రాత్రి 7:30 గంటల సమయం వరకు బాలుడు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు చుట్టుపక్కల వెతికి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు ఆదివారం ఉదయం 5:30 నుంచి 6 గంటల మధ్యలో స్థానిక చెరువులోని కంచలమ్మ గుడి ఎదురుగా ఉన్న ఓ గుంటలో బాలుడి మృతదేహం లభించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్కూల్కి వచ్చాక మేము పనికి వెళ్తాం. మేము 6 గంటలకు వచ్చాం. మాకు తెల్లదు తిరగాడు వెళ్ళిపోయింది. వెతుక్కున్నాం అనపల్ల 7 దాకా చూసాం. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారని ఎస్ఐ గారు వచ్చింది. ఎస్ఐ గారు రాగానే 2 దాకా ఎత్తిండు కనపల్ల. తెల్లారుదాం 5ంటికి చెరువులో మన కంచెలం గుడి ఎదురుగా పిల్లగాడు కనపడడు. ఎస్ఐ గారు తీసుకొని నన్ను సీసీ కెమెరాలో చూసుకొని తెచ్చుకొని నన్ను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.